హాయ్ స్టూడెంట్, జనరల్ స్టడీస్ ఫర్ ఏపీపీఎస్సి అండ్ టీపీఎస్సికి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, మానవులను ఆహార శృంఖలంలో ఏ విధంగా పేర్కొంటారు? మానవులను ఆహార శృంఖలంలో ఏ విధంగా పేర్కొంటారు? తృతీయ వినియోగ జీవులు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏ సంవత్సరం జరిగిందండి? 1972. సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోపర్నికస్. భూమి పరిభ్రమణ రీతి ఏది? భూమి పరిభ్రమణ రీతి ఏది? పడమర నుంచి తూర్పుకు. భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహం ఏది? అతి సమీపంలో ఉన్న గ్రహం ఏదండి భూమికి? శుక్రుడు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘవృత్తాకార మార్గానికి పేరేంటి? భూమి సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘవృత్తాకార మార్గానికి పేరు కక్ష. ద్రవ్య విధానాలను నియంత్రిస్తున్న సంస్థ ఏది? ద్రవ్య విధానాలను నియంత్రిస్తున్న సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రూపాయలు 1000 నోటును మొదటగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? సో 1000 రూపాయల నోటును మొదటగా ప్రవేశపెట్టిన సంవత్సరం 1978. సమీప ద్రవ్యం అనగా ఏమి? చెక్కులు, డ్రాఫ్ట్లని సమీప ద్రవ్యం అంటారండి. నెక్స్ట్, 1957 కనీస నిల్వల చట్టం ప్రకారం నోట్లను ముద్రించుటకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండవలసిన నిధులు ఎన్ని? 1957 కనీస నిల్వల చట్టం ప్రకారం నోట్లను ముద్రించుటకు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండవలసిన నిధులు ఎన్ని? 115 కోట్ల విలువ గల బంగారు నిల్వలు మరియు 85 కోట్ల విలువ గల విదేశక మారక నిల్వలు. నెక్స్ట్, అమెరికాలోని కేంద్ర బ్యాంక్ పేరేంటి? ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్. మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ ఏది? రిక్స్ బ్యాంక్ 1694, స్వీడన్. ఇది మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అండి. బ్యాంకు రేటు అనగా ఏమి? బ్యాంకు రేటు అనగా కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకు రుణాలపై వసూలు చేసే రేటుని బ్యాంక్ రేట్ అంటారు. సో కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకు రుణాలపై వసూలు చేసే రేటుని బ్యాంకు రేటు అంటారు. బ్యాంకు అనే పదం ఏ భాష నుండి వచ్చినది? బ్యాంకు అనే పదం ఏ భాష నుండి వచ్చినది? జర్మన్. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అనగా ఏమి? ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అనగానే ఏమి? ప్రభుత్వ బాండ్లను, సెక్యూరిటీలను కొనుట లేదా అమ్ముట. ప్రభుత్వ బాండ్లను, సెక్యూరిటీలను కొనుట లేదా అమ్ముట. నెక్స్ట్, భారత ప్రభుత్వం తొలి పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది? భారత ప్రభుత్వం తొలి పారిశ్రామిక విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది? 1948 ఏప్రిల్లో. భారతదేశపు ఆర్థిక రాజ్యాంగంగా ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పేర్కొంటారు? భారతదేశపు ఆర్థిక రాజ్యాంగంగా ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పేర్కొంటారు? రెండో పారిశ్రామిక తీర్మానం 1956ని భారతదేశపు ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు. ప్రత్యక్షంగా ఉత్పత్తి కార్యకలాపాలను పెంచడానికి తోడ్పడే సాంఘిక మూలధనాన్ని ఏమంటారు? ప్రత్యక్షంగా ఉత్పత్తి కార్యకలాపాలను పెంచడానికి తోడ్పడే సాంఘిక మూలధనాన్ని ఏమంటారు? అవస్థాపన. మన దేశంలో విమాన రవాణా పర్యవేక్షిస్తున్న విభాగం ఏది? మన దేశంలో విమాన రవాణా పర్యవేక్షిస్తున్న విభాగం ఏది? సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్. మన దేశంలో ప్రధాన వాణిజ్య ఇంధన వనరు ఏది? ప్రధాన వాణిజ్య ఇంధన వనరు బొగ్గు. అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త ఎవరు? అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త శామ్యూల్సన్. స్థూల ఆర్థిక శాస్త్రాన్ని ఏమంటారు? స్థూల ఆర్థిక శాస్త్రాన్ని ఏమంటారండి? ఆదాయ ఉద్యోగరీత్యా సిద్ధాంతం. ఆదాయ ఉద్యోగరీత్యా సిద్ధాంతాన్ని స్థూల ఆర్థిక శాస్త్రం అంటారు. ఇవండి ఈ వీడియోలోని జనరల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
వచ్చే వీడియోలో మరికొన్ని బిట్స్‌తో కలుద్దాం.